యా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది, మంచి ఫిలిం. యా ఫ్యామిలీ వాచ్. ఎలా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కోసం మీరు ఒక్కసారి కదన్నా 2-3 సార్లు చూస్తారు. జస్ట్ పవన్ కళ్యాణ్ కోసం అయితే సినిమా రెండు అంతే. కంటెంట్ చాలా బాగుంది, సనాతన ధర్మం కోసం మంచిగా చెప్పారు. కొంచెం గ్రాఫిక్స్ కొంచెం బాగా చేస్తుంటే బాగుండేది ఇంకా, బట్ పర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఫ్యాన్స్ పిచ్చగా నచ్చుద్ది, జనరల్ ఆడియన్స్ ఇవి నచ్చుద్దని అనుకుంటున్నా. ఎనీవే సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. స్పెషల్ మెన్షన్ మన ఎంఎం కీరవాణి గారికి. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా డ్యూటీ చేస్తూనే ఉన్నారు. సినిమా ఎలా ఉంది అది అనేది మీరు చూసి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మా ఫ్యాన్స్కి నచ్చుద్ది. కానీ ఎంఎం కీరవాణి గారు ఇచ్చారు బీజిఎం నెక్స్ట్ లెవెల్. బాహుబలి RRR ఏ రేంజ్లో ఇచ్చారో ఈ సినిమాకి కూడా అదే రేంజ్లో మ్యూజిక్ ఇచ్చారు. ఆ మ్యూజికే మీ అందరికీ హై ఇస్తుంది. శంకర్ గారు చెప్పినట్లు ఈసారి డేట్ మారదు కానీ రికార్డులు మారుతున్నాయి అన్నట్లు చెప్పినాడు. ఈసారి గ్యారంటీ రికార్డులు మారుతాయి, తిరిగేస్తుంది. చూసి రావడం జరిగింది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చెప్పాలంటే. ఎక్కడ బోరింగ్ లేకుండా కీరవాణి కానీ స్క్రీన్ ప్లే కానీ పవన్ కళ్యాణ్ చేసిన స్టంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది చెప్పాలంటే. దీన్ని మించి ఉంటుంది సెలబ్రేషన్స్. ఇది ఓజీ అయితే బెంగళూరుని ఇంకా జీవితంలో మర్చిపోలేరు. సంధ్యా థియేటర్ని గుర్తుపెట్టుకోండి. RRR అభిరామలు ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంటుంది బ్రో, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. చాలా బాగా తీశారనమాట, ప్రతిది టేకింగ్ కానీ అంతా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కీరవాణి తాత అసలు బాహుబలి రేంజ్లో కొట్టాడు. సెకండ్ హాఫ్ కొంచెం మంగళగిరిలో తీసినప్పుడు అక్కడే తీశారు కాబట్టి కొంచెం VFX తేడా కొట్టింది, కానీ మిగతాదంతా బాగానే ఉంది సినిమಾ. ಆ್ಯಕ್ಚುಲಿ ಸಿನಿಮಾ ತುಂಬ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಐ ಮೀನ್ ವಿ ಹ್ಯಾವ್ ನಾವು ಓಜಿಗೋಸ್ಕರ ವೆಯ್ಟ್ ಮಾಡ್ತಿದ್ವಿ, ಆದರೆ ವೀರ ಬಂದುಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಫುಲ್ಲು ಶಾಕ್ ಕೊಡ್ತು. ಸೂಪರ್ ಆಗೈತೆ ಸಿನಿಮಾ ಮಾತ್ರ. ಮೂವಿ ಬಾಂಬ್ ಆಗೈತೆ, ಸಖತ್ತಾಗೈತೆ.